తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రభాకర్ రావును A1 గా చేర్చారు పోలీసులు. A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారని, ఆయనకు అనుసరణలోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ట్యాపింగ్ డివైజ్లు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టుగా తేల్చారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ ను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తామని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న 14 రోజులు రిమాండ్ విధించింది. నాంపల్లి 14వ మెజిస్ట్రేట్ ప్రణీత్ రావుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. కొంపల్లి జడ్జి నివాసం నుండి చంచల్గూడ జైలుకు ముగ్గురిని కూడా తరలించారు పోలీసులు. ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లుగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం కొంతమందికి చేరవేసినట్టుగా దర్యాప్తులో తేలింది. ట్యాపింగ్ డివైజులతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్టుగా తేల్చారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో నిన్న 8 గంటల పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఆఫీసును ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు అండ్ టీం. అక్కడి నుంచే రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, బంధువులు, మిత్రుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రభాకర్ రావును A1 గా చేర్చారు పోలీసులు. A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారని, ఆయన కనుసన్నలోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఈ టీము ఒక ఇంట్లో నుంచే ఇది ఆపరేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎటువంటి మేజర్ డెవలప్మెంట్స్ దీని కంటిన్యూషన్ ఉన్నాయి? ఏదైతే ప్రణీత్ రావు వ్యవహారం సంబంధించి మొత్తంగా మాజీ ఐపీఎస్ అధికారి, ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు. అయితే ప్రభాకర్ రావు దీంట్లో మొత్తంగా కీలక వ్యక్తి అని చెప్పి అటు పోలీసులు తెచ్చారు. ఇందుకు సంబంధించి ఏదైతే ఒక ఆల్టరేషన్ ఎఫ్ఐఆర్ లో కూడా అతని పేరును ప్రధానంగా చేర్చడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో అటు ఆ ప్రభాకర్ రావుతో పాటుగా రాధాకిషన్ పేరు కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి పేరు కూడా చేర్చడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే A1 గా ప్రభాకర్ రావు పేరు చేర్చారు, A2 గా ప్రణీత్ రావు చేర్చారు, A3 గా రాధాకిషన్ చేర్చారు, A4 గా అటు భుజంగరావు తర్వాత తిరుపతన్నతో పాటుగా మరొక ప్రైవేట్ వ్యక్తి పేరును కూడా చేర్చడం జరిగింది. అయితే ఈ మొత్తం 6 కలిసి కూడా అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు, కీలకంగా ఉన్నారు. అంతేకాకుండా అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి, రేవంత్ రెడ్డి ఇష్యూ సంబంధించి, రేవంత్ రెడ్డి సంబంధించిన కదలికలకు సంబంధించి, రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏమేం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఎవరు రోజు కలుస్తున్నారు అనే విషయం తెలుసుకునేందుకు భాగంగా రేవంత్ రెడ్డికి ఇంటికి సమీపంలోనే ఒక అధునాతనమైన ట్యాపింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అతనికి ఇంటికి సమీపంలోనే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఆఫీస్లోనే మొత్తంగా ఈ ట్యాపింగ్ మిషన్ పెట్టడి, అక్కడి నుంచి కూడా కదలికలు అంటే రేవంత్ రెడ్డి కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్టుగా బయటపడింది. అయితే ఇవన్నీ కూడా ప్రణీత్ రావు స్వయంగా చేశారని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అటు A1 గా ప్రభాకర్ రావుని, A2 ని ప్రణీత్ రావు, అటు రాధాకిషన్ పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో హైదరాబాద్ లో మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ పనిచేసిన రాధాకిషన్ పూర్తిస్థాయిలో సహకారం అందించాడు. రాధాకిషన్ ప్రభాకర్ రావు చెప్పు చేతుల్లో అటు ప్రణీత్ రావు పనిచేశాడు. అంతేకాకుండా
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడున్న డివైజులు మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎటు పనికి రాకుండా వాటిని కట్టర్తో కట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ డివైజులు ఎక్కడ పనికి రాకుండా తీసుకువెళ్లి చెరువులో పడివేయడం జరిగింది. అయితే వీటన్నిటి కూడా ఇప్పటికీ అధికారులు రికవర్ చేశారు. కొంత సమాచారాన్ని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అటు అప్పటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అప్పటి ప్రభుత్వం మీద ధిక్కార స్వరాన్ని వినిపించిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరి కదలికలను ఎప్పటికప్పుడు అటు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్, భుజంగరావు, తిరుపతన్నతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి మొత్తం 6 కలిసి కూడా మొత్తం వినేసి ఎప్పటికప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకోవడం, వాళ్ళని బెదిరించడం కావచ్చు, లేకుంటే వాళ్ళ కదలికల మీద తెలుసుకున్నామని చెప్పడం కావచ్చు, లేకుంటే వీళ్లతో పాటు వాళ్ళకు సహకరిస్తున్న వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు వ్యాపారవేత్తలను బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రభాకర్ రావు ఈ విషయానికి సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్నాడు. అతన్ని ఏవన్గా చేర్చడం జరిగింది. అతనితో పాటు అటు రాధాకృష్ణ కూడా చేర్చడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు ఈ కేసు నమోదవుతున్న విషయం తెలుసుకుని వెంటనే అతను చెన్నై మీదుగా అటు అమెరికా పారిపోవడం జరిగింది. అయితే కేసు డిఎస్పీ ప్రణీత్ రావును సస్పెండ్ చేసిన రాత్రి ఆయన తిరుపతిలో ఉన్నాడు. కుటుంబంతో సహా తిరుపతికి వెళ్ళడం జరిగింది. అయితే కేసు నమోదైన విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబం మొత్తాన్ని కూడా హైదరాబాద్ పంపించి నేరుగా అతను అటు చెన్నై మీదుగా అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత రోజున రాధాకృష్ణ కూడా ఈ కేసులో తన చుట్టుకుంటుందని చెప్పి నేరుగా అతను కూడా చెన్నై నుంచి అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇద్దరు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు తర్వాత రాధాకృష్ణ కూడా ఇటు ఇండియాకి రప్పించేందుకు ఎల్ఓసి కూడా జారీ చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఈ కీలక వ్యవహారంలో, ఈ ఫోన్ ట్యాంక్ వివరాల్లో ప్రభాకర్ రావే కీలక వ్యక్తి, ప్రభాకర్ రావే సురతదావి, ప్రభాకర్ రావే మెయిన్ వ్యక్తి, ప్రభాకర్ రావే అన్ని విషయాలు అన్ని చేశాడు. ప్రభాకర్ రావే ఫోన్ నెంబర్లు అటు ప్రణీత్ రావుకి ఇచ్చాడు. ప్రభాకర్ రావే ఇన్స్ట్రుమెంట్లు విదేశాల నుంచి బయట ఇటు ఇండియాకి రప్పించాడు. ఆ ఇన్స్ట్రుమెంట్లన్నీ కూడా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల పెట్టించాడు. అయితే మొత్తం వ్యవహారంలో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతన్న, మరొక ప్రైవేట్ వ్యక్తి 6 కలిసి కూడా అందరి కదలికలు తెలుసుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసి కొంత సమాచారం అవసరమైనకు వీళ్ళు వాడుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. దేవి రమేష్, మెయిన్ కుట్రదారుడు ఎవరు అని తెలియాలంటే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. కానీ హార్డ్ డిస్క్లు తగలబెట్టిన తర్వాత దాన్ని రిట్రీవ్ చేయడం అనేది సాధ్యమేనా? ఇప్పటికీ చాలా వరకు ఏదైతే మొత్తం డివైజ్ ని ఏదైతే ట్యాపింగ్ డివైజ్ మొత్తం కూడా కట్టర్తో కట్ చేయడం జరిగింది. కట్టర్తో మొత్తం కూడా పీసులు చేయడం జరిగింది. అయితే కొంత డివైజ్ కొన్ని హార్డ్ డిస్క్ కూడా మొత్తం కట్టర్తో కట్ చేశాడు. తర్వాత అవి ఎటు పనికి రాకుండా తీసుకువెళ్లి వాటర్లో పడివేయడం జరిగింది. అయితే ఇక్కడ మూసి వాటర్లో పడివేసిన తర్వాత ఆ హార్డ్ డిస్క్ లో వచ్చు, తర్వాత కట్టర్తో కట్ చేసిన పీసెస్ అన్నింటిని కూడా అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే దీంట్లో కొంతవరకు ఎక్కడైతే కొన్ని డ్యామేజ్ కాకుండా ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారాన్ని సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ తోటి మొత్తంగా రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మెషిన్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ఎవరు డిస్ట్రాయ్ చేయమన్నారని చెప్పి ప్రణీత్ రావును ప్రశ్నించినప్పుడు తనకు ప్రభాకర్ రావు ఇచ్చిన సూచనల మేరకు, ఆదేశాల మేరకు తాను ఏదైతే హార్డ్ డిస్క్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసి తీసుకువెళ్లి మూసీ నదిలో పడివేశాను, ఆ మూసీ వల్ల పడివేసి తాను వెళ్లిపోయానని చెప్పి కూడా అటు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వెనకాల ప్రధానంగా ప్రభాకర్ రావు ఉన్న అతను ఈ కేసులో ఏవన్గా పెట్టడం జరిగింది. ఈ మేరకు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ మేరకు ప్రభాకర్ రావు కోసం కూడా పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఈ 3 కలిసి కూడా పూర్తిగా ఈ కేసులో కీలకంగా ఉన్నారని చెప్పి కూడా అటు పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.